హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో మా డాడీ మా కోసం ఊరు నుంచి ఏం తెచ్చారు అనేది కంప్లీట్లీ చూస్తూ ఉండండి, బాగుంటుంది వీడియో. అండ్ మా డాడీ తెచ్చిన ఐటమ్స్ అయితే నేను షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అన్ని తెచ్చారు ఐటమ్స్, చూస్తూ ఉండండి ఏమేమి తెచ్చారు అనేది. పాప అయితే లేదు, మా పాప లేదు కాబట్టి నేను వేగంగా పార్సల్ అయితే ఓపెన్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే అస్సలు నన్ను ఓపెన్ చేయనివ్వదు. అలా ఈవినింగ్ కూడా ఫ్యామిలీతో బయటికి వెళ్ళాం. చూస్తూ ఉండండి కంప్లీట్లీ వీడియో, చాలా బాగుంటుంది. పేరెంట్స్ వస్తే అంతే కదా, చాలా ఐటమ్స్ అయితే తెస్తారు. అందరు పేరెంట్స్ అంతేలేండి, పేరెంట్స్ వస్తే అదొక హ్యాపీనెస్ కదా. बैठी फोटो खींचे देखी ఆడించినాము. ఇది ఒక మ్యాట్ కింద ఉంటుంది, ఇది 4 మొత్తం మజ్జిగ మిరపకాయలు ఎందుకు, ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ. బాదాం, హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, సోంపాపిడి, అది ఎక్కకూడదు అసలు. ఇప్పుడు సరే ట్రై చేయి. నల్ల జీడిపప్పులు, కాఫీ, జీడిపప్పు, గ్లూకోజ్, ఇంకో సోంపాపిడి, మెడిమిక్స్ సోప్స్. ఇవి వేరేగా ఉన్నాయి, ఇక్కడ వేరేగా ఉంటాయి, గ్రీన్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఆరెంజ్ కలర్, ఆ టర్మరిక్ అంట, రెడ్ లేబుల్, ఇంకో మ్యాట్, కార్న్ఫ్లెక్స్, నెయ్యోడియలు, ఏప్తే పొంగుతాయి, సగ్గు బియ్యం, ఏప్తే పొంగుతాయి. లాటి చాకోపై, ప్యాకెట్స్ ఎందుకు తెచ్చారు, ఇక్కడ ఉంటాయి కదా. గులాబ్ జామ్, గులాబ్ జామ్, హెన్నా, టిష్యూ బ్రషెస్. ఇవి ఇంక చూసిందంటే ఇంకా స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ అది కూడా స్మైలీది ఉంది, కింద 2 కాళ్ళు. హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, ఓట్స్, కెలాగ్స్ ఓట్స్, కోల్గేట్ హెర్బల్. చూపించాను ఏవో నాకు కోల్గేట్లో ఏదైనా పర్లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ, డార్క్ ఫ్యాన్సీ,
బొట్టు ఇంకో సావిత్రి అవన్నీ ఇచ్చాను అందులోనే ఉంది. అందులో ఉంది. బెల్లం బెల్లం ఆంధ్ర బెల్లం తీగ భాగం బెల్లం ఇంకో మాట 4 మ్యాట్లు 4 దగ్గర వేసుకుని బాత్రూమ్ వాళ్ళు అక్కడ ఉన్నాయి కదా కళ్ళు అక్కడ స్వీట్స్ కాజా అదవుతుంది బాబుకి ఇష్టమే బాబుకి ఇవే ఇష్టం అవన్నీ తీసుకుంటున్నాను మళ్ళీ బాబు ఇవే వెళ్తారు లాస్ట్ టైం మైసూర్పాకే అయ్యాయి తమ్ముడికి ఇవే ఇష్టం కదా తమ్ముడికి కాజా ఖాళీ కొంచెం కాబట్టి అందుకే చెకోడీలు చూడు చూడు ఆయిల్ గెల అయిపోయింది అయ్యో మొత్తం ఆయిల్ అయిపోయింది చూడు వేలు పెట్టుకుంటుంది పోతుంది నేను అది పచ్చి సేగుడు ప్యాకింగ్ చెకోడీలు కాలిపోతుంది నూనె తర్వాత తీస్తాను ఉప్పూరుగా దీని ఆయిలే ఈ పూరగా ఇది ఉప్పు ఆవకాయ ఇది బెల్లంది ఇది కూడా బెల్లం అది కూడా ఉప్పు ఇదే ఉప్పు కింద కనబడుతుంది ఇది బెల్లం ఇది నల్లగా ఉంది బెల్లంది ఏంటిది ఎన్నప్పాలు ఎలా షేప్ చూడాలి అయిపోయింది కోల్డ్ అయిపోయింది ఎన్నప్పాలు నేనైతే ఇన్ని ఐటమ్స్ చెప్పనే లేదు. నాకు ఇక్కడ దొరకనివి అందుబాటులో చేయలేనివి ఉంటాయి కదా, సో నేను అవైతే చెప్పాను. కానీ పేరెంట్స్ కాబట్టి అన్ని ఐటమ్స్ తెచ్చారు. నేనైతే షాక్ అయిపోయాను, ఏం చేసుకోవాలి వీటన్నిటితో అని చెప్పేసి. ఇక్కడ బెల్లం అయితే అస్సలు నచ్చదండి. మా ఊర్లో బెల్లం అయితే తెప్పించుకుంటాను నేను. చేపల పులుసు కానీ కొన్ని ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ చేయడానికి ఇక్కడ బెల్లం అస్సలు నాకు నచ్చదు. నేను ఒకేసారి 3 kgs 2 kgs అలా తెప్పించుకుంటే నేను మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పటికైతే నాకు సరిపోతుంది. అందరిది ఒక ఎత్తు అయితే మా పాపది ఒక ఎత్తు అండి. అది ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తుంది, తాతయ్య ఎప్పుడు వస్తారు, బొమ్మ ఎప్పుడు తెస్తారని చెప్పేసి. ఫైనల్గా దాని వెయిట్ అయితే కుదిరింది. మా డాడీ వచ్చిన తర్వాత బొమ్మ అయితే తెచ్చారు. చూసారు కదా దాని ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీ అయిపోయింది. పిల్లలకి ఇంకేంటండి చిన్న చిన్న టాయ్స్, అవే కదా హ్యాపీనెస్ వాళ్ళకి. గ్రాండ్ పేరెంట్స్ వస్తే ఏదో ఒకటి తెస్తారు, అవే చిన్న చిన్న హ్యాపీనెస్సే వాళ్ళకి అలా మెమోరీస్గా గుర్తుంటాయి. పాత రోజుల్లో అంతేనండి. మా రోజుల్లో అయితే ఇంటికి ఎవరైనా వస్తారేమో ఏమైనా తెస్తారేమో అని వెయిట్ చేసేవాళ్ళము. ఇంకోటి మా డాడీ అయితే ఒక పాట పాడతారు చూడండి. అప్పుడు మా డాడీ మాకు పడుకోబెట్టడానికి ఈ పాటలే పాడేవారు. ఇవి మా డాడీ ఊర్లో పాటలు అంటండి. శ్రీకాకుళం వాళ్ళకైతే బాగా ఐడియా ఉండుంటుంది. మా పాప కరోనా టైంలో పుట్టింది కదా, సో మా పాప కూడా ఈ పాటలు వింటూ పడుకునేది. మా డాడీ మా అందరినీ ఇవే పాటలు పట్టి పడుకోబెట్టేవాళ్ళంట చిన్నప్పుడు. ఇంకా అక్కడ నుంచి లంచ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము బయటికి. మీకు చూసే ఉంటారు, లాల్బాగ్ అండి వెళ్ళాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. కానీ మేము అక్కడికి వెళ్ళినప్పటికీ ఎండ అయితే వచ్చేసింది. చూసారు కదా అస్సలు మొహం మీదే ఎండ పడుతుంది. మా తమ్ముడు కూడా యాడ్ అయిపోయాడు, మధ్యాహ్నమే వచ్చాడు మా తమ్ముడు కూడాను. సో అందరం కలిసి అయితే లాల్బాగ్కి వెళ్ళాము. వాళ్ళని చిన్నప్పుడు పేరెంట్స్ తీసుకెళ్లే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని తీసుకెళ్తున్నాము. ఇలా అందరం కలిసి ఎక్కడికైనా వెళ్తే చాలా బాగుంటుంది కదా. అనుకోకుండా అదే లాస్ట్ మేళా అంటండి, మ్యాంగో మేళా. ఆ రోజు లాస్ట్ అంట జరుగుతుంది. ఇంకా మ్యాంగోస్ అయితే చాలా తక్కువకి అయితే ఇచ్చారు. చాలా మంది కొనుక్కొని వెళ్ళారు.
కదా మా తమ్ముడు ఆ బ్యాగ్ క్యారీ చేస్తున్నాడు. స్టార్టింగ్ రోజు అయితే మా హస్బెండ్ క్యారీ చేశారు, ఇప్పుడు మా తమ్ముడు క్యారీ చేస్తున్నాడు. చాలా తక్కువకి ఇచ్చారండి. వర్షం పడిన తర్వాత ఇంకా బాగుంది, ఈరోజు బాగా కనిపిస్తుంది. అండి నిజంగానే ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. మాకు అనిపించింది కూడా. చాలామంది ఇక్కడ ట్రైపాడ్స్ తెచ్చుకొని ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. సో ఎవరైనా నాకు ఒక మంచి మైక్ అయితే సజెస్ట్ చేయండి. మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అయితే ఉంటాయి కదా, సో మంచి మైక్ అయితే సజెస్ట్ చేయండి. చెట్టు గుర్తుంది కదా, మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మా హస్బెండ్ పాప ఇక్కడే తీసుకొని ఫొటోస్ తీసుకున్నాం. అండ్ మళ్ళీ మా డాడీతో మా తమ్ముడితో కలిసి అయితే ఇక్కడ కూర్చున్నాము. ఈ ఫస్ట్ డే మేళా, ఇది లాస్ట్ డే మేళా అండి. ఈవినింగ్ 4 అలా అయ్యింది వెళ్ళేసరికి. క్రౌడ్ అయితే మాకు ఆ రోజు తక్కువగానే అనిపించింది. స్టార్ట్ అయినప్పటికైతే ఫుల్ వర్షం అండి, కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు వర్షం సూచనలు కూడా కనిపించట్లేదు. ఎండ అయితే వచ్చేసింది. ఫస్ట్ డే కవర్ చేయలేనివి అండ్ కొన్ని ప్లేసెస్ అయితే ఉండిపోయాయి కదా, సో అవన్నీ అయితే తిరిగాము. మంచిగా అయితే ఫ్యామిలీతో అయితే బాగా స్పెండ్ చేసాము ఆ రోజు అనిపించింది మాకు. ఒక పీస్ఫుల్ ఈవినింగ్ అయితే కలిగింది మాకు. రీల్స్ చేయడానికి అయితే చాలా ట్రై చేసాము, కానీ మా అందరం కూడాను ఇంట్రోవర్ట్ టైప్ అని ఎవరు కూడాను రీల్స్ చేయలేకపోయాము. పబ్లిక్లో అయితే అసలు చేయలేమేమో అనిపించింది మాకు. నేను మొబైల్ ఫేస్ క్యామ్ చూసి మాట్లాడడానికి కూడా నాకు చాలా భయం వేస్తుంది. హాయ్ చెప్పు తమ్ముడు, సే హాయ్. డాడీ హాయ్ చెప్పండి, డాడీ హాయ్ చెప్పండి. మేము ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయిందంటే ఇంకా వాచ్మెన్ విజిల్స్ కూడా వేయడం స్టార్ట్ చేశారు. అందుకే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. తమ్ముడికి మా డాడీకి పొడ్డు టేస్ట్ చేపిద్దామని చెప్పేసి అయితే మేము పొడ్డు దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. మా డాడీ మా తమ్ముడు ఎప్పుడూ తినలేదు కదా అని చెప్పేసి. డాడీ బాగుందా డాడీ? డాడీకి ఫైనల్గా అయితే నచ్చింది. లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.